ఆమెతో ఉండలేవా? అవి ఏం చేసింది నీకు? ఏం చేస్తామండి? అలాంటి అంతా ఎక్కడ ఉంటావండి? వాళ్ళతో మేము ఏగలేమండి. మాకు వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడలేము. వాళ్ళు దండాలు పెడతారు, అన్ని చేస్తారు, అన్ని బాధలు పడుతున్నాను చెప్పుకుంటే అమ్మగారు అసలు తీరదు మా బాధ. అసలు మీ దగ్గర పిల్ల లేదు కదండి, ఎలా బాధపడతారు మీరు? దేనికండి? పెళ్లి చేసుకున్నాం, ఆయన పిల్లం ఆయన దగ్గరున్నాళ్ళంట. పంపించమంటే పంపిస్తాను కూడా ఎంతకాలం తింటామండి మేము. దగ్గర పెట్టుకుని మేము ఎవరం కూడా తెలియదు కనుక్కోండి అంగాని. ఏంటంటే మీరు నేను 15 రోజులు అక్కడ ఉన్నానండి. పెళ్ళాన్ని తీసుకెళ్ళినప్పుడు 15 రోజులు నువ్వు ఉండాలి కదా, అత్తమైనది నువ్వు ఉండాలి కదా, నన్ను ఇంటికాడ పెట్టేసి మీరు బేరానికి వెళ్ళిపోయారు. ఎట్లా అలవాటు అవిద్ది? 15 రోజులు అలవాటు చేసుకునే వాళ్ళు గంట అలవాటు రావాలి, గంట అలవాటు అవిద్దా? 15 రోజులు అలవాటు చేసుకోలేకపోయారు, గంట అలవాటు అవిద్దా? మందులు ఇప్పించారు మేము అన్నాము. ఇక్కడైతేనేమో మరి మందులు మీరు వేస్తే వేసుకోలేదేమో, మేము ఇప్పుడు ఎట్టనే మందులు ఇప్పించారు, మేము వేసుకుంటాము, మీరు పిలిచినప్పుడు మేము వస్తామని చెప్పాలి. మేము 15 రోజులు మందులు తీసుకెళ్ళింది మాట నిజమేనండి. తీసుకెళ్ళినాక మా ఏం చేసింది, మా కోళ్ళు వచ్చి అక్క రేపు కదా మీరు వెళ్ళేది హైదరాబాద్, ఇవాళ ఒక రోజుకు వదిలేసాక ఇవాళ రోజుకు బాగుంటే కనుక మేము అట్టి పెట్టుకుంటాము, 4 రోజులు చూసుకుంటాము, బాగోపోతే నేను పంపిస్తాను అక్క అని చెప్పంటే నేను అరైతే నేను వెళ్ళిపోయాను. కూతురు వాళ్ళ అక్క అంది అని లోపలికి నేను వాళ్ళ మాట మీద నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తల్లారినాక పిల్లల్ని డాబా ఎక్కేసిందంట, పిల్ల నన్ను కొట్టేసేసింది, ఎక్కింది. తెలిసి ఎక్కిందా? తెలిసి కాదు, నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ నువ్వు ఉండగానే ఎక్కింది. అట్లా చెప్పలేదు నాతోటి. మేము వెళ్ళిపోయినాక రెండోసారి ఎక్కిందని చెప్పారు. కొరికేసింది, అమ్మను కొట్టేసిందంట అని చెప్పారు. ఎక్కింది కారంటే స్టేషన్ లో మీరు సంతకాలు చెయ్యాలి పిల్లకి. మరి అండి నమ్మకం లేదు. బాబాయ్ గారు ఉంటే సరే రా, మీ మామయ్య బాధపడుతున్నది రావట్లేదని పిల్లలు అడిగారు. మళ్ళీ మేము ఎలా ఎవరు అడగరు. ఈ అమ్మాయి మనకు కావాల్సింది. ఈ అమ్మాయి గురించే మీరు మాట్లాడారు. మీ అమ్మాయి మరి ఎందుకు అలా అమ్మాయి అడుగుతుంది? మీరు చెప్తున్నారు కదా అమ్మాయిని అడిగారని. వాళ్ళ కదా అడుగుతున్నారు. వాళ్ళ వదిన పెద్ద వదిన ఉంది మా ఊర్లో. అడిగాడా? వీళ్ళు అడగమన్నారంటే బొగ్గ కలుదాయత్తడు బిడ్డతో పాపం చేసిండని చెప్పి కేసు పెట్టిండు. చెప్పు గిడు ఇంకొకసారి ఆ మాట అన్నావు అంటే పిచ్చి పిచ్చి రామని చిన్న జీవితం ఖరాబ్ కావాలని చూస్తున్నాను మేడం. పెళ్లి అడ్డం పెళ్లి ఏనియలేదు మేడం. పెళ్లి వేసి వాళ్ళ సంసారం ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు లాగానే మేడం. ఇప్పుడు దేవుడు ఉన్నది కదా, అందులో పిచ్చి పిచ్చి మంచి మాట పేరు చెప్తున్నాను. మంచి మాట మాట మాట్లాడకు. నువ్వు ఎన్ని మాట్లాడి సపరేట్ మేడం నువ్వు చెప్తున్నా మేడం చెప్తున్నా మనిషి అయినారా మేడం? వాళ్ళకేమన్నా నీకేమన్నా ఉన్న మ్యాటర్ రేపు ఏంది బిడ్డ పాతకం ఎందుకు కట్టుకున్నాడు సార్? నాకు ఏది దొరకలేదు, దండం పెడతా. నా భార్య 12:30కు వీడు వచ్చి బాబు పంటం లేవి అంటే అది తలుపు తీసినందుకు నా మీద పడ్డరు. పొట్టు కొట్టి కన్ను ఓడగొట్టి తలకాయ పుర్రెంత వలిగింది. కారణం ఏంటంటే తప్పు. ఆమె ఒక కొనుకొచ్చుకున్నాడు మేడం. 60,000 పెట్టి కొనుకొచ్చుకున్నాడు మేడం. అయితే మేడం తెచ్చుకున్నారా? 60,000 పెట్టి 60,000 పెట్టి సిలికందూరు పడిపోయి 60,000 పెట్టి కొనుకొచ్చుకొని నా పెళ్ళి లగ్గం చేసుకొని ఈయన ఎప్పుడు అది
మొన్న ఇప్పుడు 3 సంవత్సరాల కింద అందుకనే మేడం ఇంత దూరం మేడం నేను అదే చెప్తున్నా. చేసుకున్నాడు ఒకసారి. తప్పలేదు మేడం నేను కొట్టినా, కానీ ఎందుకు కొట్టినా అంటే ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఇదేంది పద్ధతి అయినా అని పొద్దున్న డేలో పోతే దొరకలేదు మేడం, నాకు నైట్లో పోతే దొరికిండు. ఇది పద్ధతి అయినా ఇది వ్యవస్థకి ఇట్లా కాదు, నీకు 2 బిడ్డలు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో నువ్వే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు ఇస్తారు, వాళ్ళని ఎక్కడికి వస్తారు పిల్లల కొరకు. ఇది పద్ధతి కాదంటే చేసుకున్నారా, పెళ్లి చేసుకున్నారా? అది ఇడిచిపెట్టినా అయితే వీళ్ళు రమ్మంటే రాలే. వదిలేసారట కదా. వదిలేదు మేడం, మేడం దాచిపెట్టిండు. గుడి ముంగట ఒక 5 రూపాయలు 10 రూపాయలు చేతి దాపుతారు. ఒక ముసలోని అడుగుతుంది, ఆ ముసలోని బిచ్చపుది. లేడీస్ చేస్తే మనకేంటి? ఆయన రోజు కట్టుకున్నది గుడి మేడం నన్ను చెప్పనిచ్చలేరు, మర్చిపోతున్నా నేను. కొనుక్కున్నాడు కానీ గుడి ముంగట దొరికింది. గుడి ముంగట దొరికిందని చెప్పు, తప్పు అవుతుందని గుడి ముంగట దొరికిందని చెప్పు. మేడం మనకు దేవుడు ఉంది కదా, అదేమన్నా ఈయనతో అత్త మరి ఉంచుకుంటాం అంటే రాయ నాకు కూడా ఆకలి నూకటానికి లేరు, మా వారే పోయి ఏడాదైంది, నన్ను ఒట్టిపిచ్చిర్రు, తల్లిగారింటి కాడ ఉంది, నా కళ్ళ కనబడుతుందో సాధన అవుతాడు ఇంటి ఇల్లాకులు నూకటానికి, ఇల్లాకులు నూకటానికి రాయ అని చెప్పిన. మాట్లాడి నన్ను చెప్పని ఇదే దీన్ని దోలుకాచుకొని ఇళ్ళకి చెప్తే వీళ్ళు ఉరికేస్తారు. పోలీస్ స్టేషన్లో పెట్టి పంచాయతీ చేసి దీన్ని ఎక్కితుంది. నా పిల్లలు నా భార్య నాకుంటారని దాన్ని దోలుకాచుకో తీసుకొచ్చిన రాత్రి ఇగో ఈడును 2 ముగ్గురు మొగోళ్ళు ఇది వచ్చిర్రు. ఆయన తైవలు వచ్చిర్రు, పిలిచి తలుపు బొమ్మన వరకు లేచే వరకు ఆయన తలుపు తీసింది, ఉరికి వచ్చిర్రు. వాళ్ళు ముగ్గురు ఆయన పడరు దిమ్మదమ్మ గుజ్జు. అది అటు ఉరుకుతా ఆయన దాన్ని గుంజుకొచ్చి దాని పూరే వాళ్ళు కూడా ఆడు బొమ్మడన్నాడు మెడకు తువ్వాలు వేసి ఈ పెన్ననియాబంధం కుట్రని తిడుతుండేది. నన్ను మళ్ళీ ఎవడాలకు దవాఖానా తీసుకుపోయి ఆడవట్లే, హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ వచ్చి 1 నెల రోజులు ఉన్నాను. దాన్ని కర్మేర పట్టిర్రు, దాని చేతు వస్తున్నది ఇది చేసిర్రు. దానికి కట్టుకోవడానికి టైం అయింది. అదేమన్నదంటే ఇగో నేను ఇడిపించుకొని కట్టుకొని అత్త నువ్వు ఉండాలి, నువ్వు ఒక్కదాన్ని పెట్టవచ్చు, ఇద్దరం పోదాం పమ్మ. ఏమద్దంటే మరి పోయేగా అని నీకు 500 ఇస్తే పోయన్న. అబ్బో 500 నాకెందుకు, గవర్నమెంట్ ఉంటే నాకు భయం అవుతుంది, 200 ఇవ్వాలి. అయితే 200 ఇచ్చిన వల్ల కర్మారు వేయింది తెలియదు, అది ఎటు వీకింది తెలియదు, ఎక్కడ లేదు. అయ్యో ఇది లేకపోయని చెప్పి దవాఖానకైనా రాలేదు. మీతో 200 తీసుకొని పారిపోయింది. పెళ్లి బిడ్డ పెద్ద పెళ్లి నన్ను కాదనుకుంటా పిల్లగాని చూసుకోరు, ఖాయం చేసుకోరు. పెళ్లి ఒక 4-5 రోజులు అనగా ఒక మాకు అక్కనైతే రుద్ర కడుపులాగుండా ఇగో పొల్లకు పెళ్లి ఖాయమైంది, ఇప్పుడు పెళ్లి చేసే బాధ్యత నీది, రూపాయలని కట్టాలి నువ్వే అని పెట్టి నేనన్నా. నన్ను లేవలేకుండా చేసుకు తిని లెక్కలు లేకుండా చేసిన లెక్కలు లావాటత్తలేదు, ఇవి చేతులు మరతలేవు అని అడిదింపారు. నా దగ్గర ఏం లేదు, నా భార్య నా కొడుకుంటే 1 లక్ష కాదు 2 లక్షలు 3 లక్షలు అంటే తెస్తా, వాళ్ళు 2 కావాలన్న. ఇగో వాళ్ళు రారు, చేత్తో చేయలేకపోతే వచ్చేవరకు ఏమేం చేసింది వాళ్ళందరూ బదులుకొని వడ్లే ఖర్చు పెట్టుకొచ్చుకున్నాడు. నా బిడ్డ పెళ్లి భంగం చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టిండు, నా బిడ్డని తిట్టిండు అని చెప్పి ఆయన కేసు పెట్టాడు. ఏమి పెళ్లి 2 రోజులు ఉన్నాయి, 1 రోజు తెల్లారే ఆయన నా పోలీసు వచ్చి నన్ను పట్టుకుపోయి. అలాగే ఫోన్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూ, నైట్ 10 అయినా ఇతనే చేస్తాడు ఫోన్. ఆ నెంబర్కి కాల్ చేస్తే అమ్మాయి మాట్లాడింది. ఏదైనా మా నాన్నకి చెప్పుకుంటావా, భర్తగా నాకు ఏం చెప్పావా, ఏదైనా చెప్పుకుంటావా అంటే నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకున్నావా, నన్ను పెళ్లి చేసుకున్నావా అన్నాడు మేడం. నువ్వు అంటే నాకు ఇష్టమే లేదా అన్నాడు మేడం. నీ దగ్గర డబ్బు ఉంది, దాని దగ్గర అందం ఉంది. గల్లబట్టి ముఖం మీద ఉంచి గబ్బా గుద్దుకుంటూ మస్తు కొట్టింది మేడం. అమ్మాయికి నాకు సంబంధమే లేదు మేడం. మా డాడీ ఇప్పుడు అమ్మాయి అని చెప్పేసి చెప్తూ నేను అడగలేదే, నువ్వే చెప్తున్నావు ఆ అమ్మాయికి అని. ఆ అమ్మాయి నంబర్ ఉందా అంటే నా దగ్గర లేదు అన్నారు మేడం. వాళ్ళ డాడీ నెంబరు వాళ్ళకి ఫోన్ లేదన్నా మేడం, అట్లా అన్నా మేడం. కానీ అమ్మాయి నెంబర్ ఉన్నది. 2వ నంబర్ ఉంది, అది VS అని ఫీడ్ అయింది. అప్పుడు ఏమంటావు? ఆట ఆడుతున్నావు ఇక్కడ వచ్చి. మీ నాన్నగారు మీకు సపోర్ట్ చేస్తున్నారు. వినోద్ అంటే ఏంటండి V, ప్రవంతి అంటే ఏంటండి S. VS అని ఫీడ్ చేసి పెట్టుకున్నాడు. హలో వినోద్, నేను కలిసి